హాయ్ ఫ్రెండ్స్. మార్నింగే మా చుట్టి పాప అయితే 5కి లేచిపోయింది. తను ఇప్పుడు 3 months ఓల్డ్ అనమాట. ఆఫ్టర్ దట్ నేను షూట్ చేయడమే మర్చిపోయాను. డైరెక్ట్గా ఆఫ్టర్నూన్ 12:30కి వెళ్ళిపోయింది. ఈ మధ్యలో ఒక 2 hours స్లీప్ వేస్తాను నేనైతే. చుట్కీని మమ్మీకి ఇచ్చేసి తర్వాత చుట్కీని ఫ్రెష్ చేసేసి పడుకోబెట్టేసి తర్వాత నేను కూడా ఫ్రెష్ అయ్యి బట్టలు తీయడానికి పైకి వచ్చేసాను అనమాట. ఒక బాస్కెట్ తీసుకొని వెళ్ళి అక్కడే హోల్స్ వేసేసుకొని బాస్కెట్లో పెట్టేసుకుంటే డైరెక్ట్ కబోర్డ్లోకి వెళ్ళిపోతాయని. ఈరోజైతే మమ్మీ మాకు బీరకాయ కర్రీ చేసింది. డాడీకి అండ్ మా హస్బెండ్కి అయితేనేమో ఫిష్ కర్రీ చేసింది. నేను 3 months బాలింటా, సో నాకు ఇంకా అంత ఫుడ్ ఏమీ పెట్టట్లేదు కాబట్టి అన్ని ఫుడ్స్ ఏమి పెట్టరు. మా డాడీ కూడా ఒక స్పెషల్ రెసిపీ చేశాడు అనమాట. అదేమో డ్రమ్ స్టిక్ చారు. ఆఫ్టర్ దట్ కాసేపు అలా టైంపాస్ చేసేసి ఈ వ్లాగ్స్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నా ఫోన్ స్టోరేజ్ ఎప్పుడు ఫుల్ ఉండడం. ఇలా వీడియో స్టార్ట్ చేద్దామని తీసేలోపే ఒక 2 minutes అవగానే స్టోరేజ్ ఫుల్ అని వస్తుంది. సో ఈరోజు ఎలా అన్న ఫిక్స్ అయిపోయా ఈ ఫోన్ స్టోరేజ్ అంతా ఖాళీ చేయాలని ల్యాప్టాప్ తీసుకొని చక్కగా ఫొటోస్ అన్ని ల్యాప్టాప్లో వేసేసా. తర్వాత కాసేపు అలా చుట్కీ పాప వేసింది, తనకు కొంచెం మిల్క్ ఇచ్చేసి తనతో కాసేపు ఆడుకొని మళ్ళీ తను పడుకుంది. ఈలోపు మా మమ్మీ అయితే నన్ను పన్నీర్ రైస్ కొంచెం అన్నది. తనకు కొంచెం హెల్త్ బాగాలేదు, సో పన్నీర్ రైస్ చేసేసుకో అంటే నేను ఇంకా పన్నీర్ రైస్ చేయడం స్టార్ట్ చేసేసా. ఇంకా అలా చుట్కీ పాప అయితే నిద్రపోతుంది. తను ముందుకు ఇది కంప్లీట్ అయిపోవాలని ఫాస్ట్గా కంప్లీట్ చేసేసి రైస్ పెట్టుకొని తినేసా. ఈలోపు లేచింది చుట్కీ పాప. లేచాక ఇంకా తనతో కాసేపు ఆడుకొని మళ్ళీ తనని పడుకోబెట్టడంతో నా డే ఎండ్ అయిపోతుంది అనమాట. రోజు వ్లాగ్స్ తీయాలని అనుకుంటున్నా. ఈ వ్లాగ్ ఏమంతా హైప్లో ఉండదు, ఈరోజే స్టార్ట్ చేస్తున్నా కాబట్టి ఇలా నా డే అయితే ఎండ్ అయిపోయింది.